మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ తెలంగాణ శాఖలో పదవులు బాధ్యతలు మారబోతున్నాయని ఇన్ఛార్జీలను కూడా పక్కన పెట్టి కొత్త వారిని తీసుకురావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి సునీల్ బన్సల్, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గత 2 వారాల్లో జరిగిన పరిణామాలతో బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి తలంటినట్టు సమాచారం. మునుగోడు విషయంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన రిపోర్ట్తో బీజేపీ అధిష్టానం ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంది. రాజీనామా చేయించి ఉప ఎన్నికకు సిద్ధమైంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ నాయకులంతా బీజేపీలోకి వచ్చేస్తారని, మునుగోడులో విజయం రాజగోపాల్ రెడ్డిదే అవుతుందని గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా భరోసా ఇవ్వడంతోనే ఉప పోరు మొదలైంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా కాంగ్రెస్ నేతలెవరూ ఆయన వెంట వెళ్లలేదు. 18,000 కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారం విషయం జనంలోకి వెళ్లడంతో బీజేపీ కూడా పలచనైంది. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అంతర్గత సర్వేలు దారుణ ఫలితాలు చూపెడుతున్నాయి. 3వ స్థానం వస్తుందని చెబుతున్న సర్వేలతో అధిష్టానంలో ఆందోళన పెరిగిపోతోంది. మునుగోడు ఉప ఎన్నికను అడ్డు పెట్టుకుని చేరికలతో బలపడదామని అనుకున్నారు బీజేపీ జాతీయ నేతలు. చేరికలు లేకపోగా చేజారే వాళ్లే ఎక్కువయ్యారు. భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ వంటి కీలక నేతలు పార్టీని విడిచిపెట్టారు. ఇక చిన్న స్థాయి నేతలు, కార్యకర్తల సంగతి సరే. అందరూ టీఆర్ఎస్ కే క్యూ కడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బూరా నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరినా ఆయన వల్ల ప్రయోజనం లేదంటున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి కూడా వలసలు టీఆర్ఎస్ వైపే ఎక్కువగా ఉండటం బీజేపీకి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా బీసీ నేతలంతా పార్టీని వీడుతుండటంతో బీసీ వ్యతిరేక పార్టీ అని ముద్ర పడేలా ఉందని బీజేపీ అధిష్టానం ఆందోళనలో పడింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బీసీ నేతలకు బీజేపీలో గౌరవం ఇవ్వరనే సంకేతాలు జనంలోకి వెళ్లాయని బీజేపీ అనుమానిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ని నియమిస్తూ చేరికలు లేకపోగా నాయకులు పార్టీని వీడుతున్నారని అసహనం వ్యక్తం చేశారట పార్టీ జాతీయ నేతలు. అటు బండి సంజయ్ కి కూడా ఇటీవల బాగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా ఉప ఎన్నిక తరువాత ఆయా పదవుల నుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి ఓ పెద్ద గుణపాఠంగా మిగిలిపోతుందనే మాట వినిపిస్తోంది.